హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం జాయింట్ రిలేషన్ గురించి తెలుసుకుందాం. సో జాయింట్ రిలేషన్ అంటే ఏంటంటే జాయింట్ స్టేట్మెంట్ ఈజ్ యూస్డ్ టు కంబైన్డ్ రోస్ ఫ్రమ్ 2 ఆర్ మోర్ టేబుల్స్. సో ఇక్కడ ఏంటి 2 ఆర్ మోర్ టేబుల్స్ నుండి రోస్ అనేవి కంబైన్ చేయటాన్ని ఏమంటారంటే జాయింట్ రిలేషన్ అంటారు. ఇదేం బేస్డ్ ఆన్ కామన్ ఫీల్డ్, అంటే కామన్ ఫీల్డ్ని యూజ్ చేసి 2 ఆర్ మోర్ టేబుల్స్ నుండి రోస్ అనే వాటిని కంబైన్ చేస్తే దాన్ని ఏమంటారంటే జాయింట్ రిలేషన్ అంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్ రిలేషన్ ఏంటంటే ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్. సో అవుటర్ జాయిన్లో మళ్ళీ 3 టైప్స్: లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. సో థర్డ్ వన్ వచ్చేసరికి న్యాచురల్ జాయిన్. సో ఈ 3 టైప్స్ ఉంటాయన్నమాట. సో ఇవి వీటి యొక్క డెఫినేషన్స్: ఇన్నర్ జాయిన్, నెక్స్ట్ దాని యొక్క సింటాక్స్. అదేవిధంగా అవుటర్ జాయిన్లో మళ్ళీ ఎన్ని టైప్స్ అన్నాం? 3 టైప్స్: లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, నెక్స్ట్ నేచురల్ ఫుల్ అవుటర్ జాయిన్. సో ఇది లెఫ్ట్, దాని యొక్క సింటాక్స్. రైట్ యొక్క సింటాక్స్, నెక్స్ట్ ఫుల్, నెక్స్ట్ దాని యొక్క సింటాక్స్. ఇప్పుడు థర్డ్ వన్ ఏంటి? న్యాచురల్ జాయిన్. సో న్యాచురల్ జాయిన్ దాని యొక్క సింటాక్స్. సో ఇప్పుడు ఏంటంటే వాటి యొక్క ఎగ్జాంపుల్స్ తోటి వీటిని మనం డిఫైన్ చేసుకుందాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఒక స్టూడెంట్ టేబుల్ ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి దాని యొక్క ఎన్రోల్ టేబుల్ ఉంది. స్టూడెంట్ టేబుల్ ఏముంది? రోల్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, ఏజ్ ఉంది. అదేవిధంగా ఎన్రోల్ టేబుల్లో కోర్స్ ఐడి ఉంది, రోల్ నెంబర్ ఉంది. సో ఇందులోన ఏ యాట్రిబ్యూట్ అంటే ఏ కాలం అనేది ఇందులోని సేమ్ ఉంది? సో రోల్ నెంబర్ అనేది, నెక్స్ట్ ఇక్కడ కూడా రోల్ నెంబర్ ఉంది. సో ఈ రెండిట్లోని ఈ రోల్ నెంబర్ అనే కాలం ద్వారా మనం ఈ టేబుల్స్ రెండింటిని ఏం చేస్తామంటే సో ఈ జాయిన్ కండిషన్స్ అనేవి అప్లై చేస్తాము. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటి మనకి? ఇన్నర్ జాయిన్. అసలు ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే మన ఇన్నర్ జాయిన్కి సరిపడా మన క్వైరీ అనేది రాసుకోవాలి. సో సెలెక్ట్ ఎన్రోల్డ్. సో ఎన్రోల్డ్ టేబుల్లోన డాట్ కోర్స్ ఐడి అని, స్టూడెంట్ డాట్లో నేము, సో రోల్ నెంబరు, ఏజ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ విధంగా మనం క్వైరీ అనేది రాసుకోవాలి. అసలు నేను ఏం చెప్తున్నానంటే అసలు ఏంటి నేచురల్ జాయిన్ అంటే ఏంటి, ఫుల్ అవుటర్ జాయిన్ ఏమంటే ఏంటనేది చెప్తానమాట. సో ఇక్కడ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనకి ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి అంటే ఈ రెండిట్లోనూ రోల్ నెంబర్ ఉంది కదా. సో రోల్ నెంబర్ ఇక్కడ 1 2 3 4 8 వరకు ఉంది. ఇక్కడ 1 2 ఇక్కడ 5 వరకు ఓకే. మళ్ళీ ఇక్కడ 9 10 11 ఉంది. అంటే ఈ రెండిట్లోని కామన్ వాల్యూస్ ఏంటి? 5 వరకు ఉన్నాయి, అంతేనా? 1 to 5 నెంబర్స్ అనేవి ఇక్కడ సేమ్ ఉన్నాయి. సో ఏమంటున్నారు మనం? సో ఈ రెండిట్లో 5 ఉంది కాబట్టి ఈ 5కి సంబంధించి ఆ 5 వరకు ఉన్న వాల్యూస్ ఇందులోని మాత్రమే మనం డిస్ప్లే చేస్తాం. సో చూద్దాం. సో చూసినట్లయితే రోల్ నెంబర్ అనే కాలం లేదు, కోర్స్ ఐడి ఉంది, సో స్టూడెంట్ టేబుల్లో నేమ్ ఉంది, నెక్స్ట్ ఏజ్ ఉంది. సో చూసినట్లయితే 1 2 3 4 1 ఓకేనా. కోర్స్ ఐడి ఏంటి? 5 వరకు ఉన్నది. 1 2 నెక్స్ట్ వచ్చేసరికి ఓకే ఇక్కడ వచ్చేసరికి ఇది 2, ఇది 2ను, నెక్స్ట్ ఇది వచ్చేసరికి 3. సో 1 2 2 3 1 ఇది కోర్స్ ఐడి. నెక్స్ట్ నేమ్స్ వచ్చేసరికి ఇది, ఏజ్ వచ్చేసరికి ఇది. సో ఇది ఏంటి? ఇన్నర్ జాయిన్. ఎక్కడ వరకు అయితే మనకి ఉంది లిమిట్ అనేది, ఎక్కడ వరకు కామన్ ఉందో అక్కడ వరకు మాత్రమే స్టూడెంట్ టేబుల్లో ఉన్నది మనకి ఇక్కడ నెక్స్ట్ ఎన్రోల్ టేబుల్లో ఉన్నది డిస్ప్లే అవుతుంది. అది కూడా మనం రాసుకునే క్వైరీ బట్టి ఏమైతే మనకి యాట్రిబ్యూట్స్ కావాలి అనుకుంటున్నామో అవి మాత్రమే డిస్ప్లే అవుతాయి అన్నమాట. అదేవిధంగా అవుటర్ జాయిన్కి వచ్చేసరికి లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటంటే సో ఏంటి ఇక్కడ మనకి లెఫ్ట్ వైపు మొత్తం ఎన్ని నేమ్స్ ఉన్నాయో, సో ఇక్కడ నేను ఏంటి నేము, కోర్స్ ఐడి మాత్రమే తీసుకుంటున్నాను. స్టూడెంట్ టేబుల్లో నేమ్ తీసుకుంటున్నాను, ఎన్రోల్ టేబుల్లో కోర్స్ ఐడి తీసుకున్నాను. సో నేమ్ టేబుల్లో వచ్చేసరికి మొత్తం ఫుల్గా ఎన్నైతే ఉన్నాయో అన్నీ డిస్ప్లే అయిపోతున్నాయి. ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్ కాబట్టి లెఫ్ట్ అంతా డిస్ప్లే అవుతున్నాయి. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఏవైతే కామన్ వాల్యూస్ వరకు ఉన్నాయో, సో 5 వరకే కదా, అంటే 1 2 2 3 1 వరకే కదా కామన్ ఉన్నాయి. సో మిగతావన్నీ దీనికి సరిపడేవి కామన్ వాల్యూస్ లేవు. సో అప్పుడు ఏం చేస్తామంటే నల్ అని చేస్తామన్నమాట. ఓకేనా. ఓన్లీ ఇవి మాత్రమే మ్యాచింగ్, అంటే అవి మాత్రమే కామన్ వాల్యూస్, మిగతావన్నీ నల్ అని రాసుకుంటాం. అదే రైట్ అవుటర్ జాయిన్కి వచ్చేసరికి రైట్ సైడ్ అంతా డిస్ప్లే చేసిస్తాం, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ వరకే కదా కామన్ 1 2 2 3 1 వరకే. సో ఈ మిగతా వాల్యూస్ ఏటైతే ఉన్నాయో దానికి సంబంధించిన నేమ్ అనేది నల్ అని మనకి ఏంటవుతుంది? ఆ ఎంప్టీ స్పేస్ అనేది ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఫుల్ అవుటర్ జాయిన్. మరి ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఏంటి? ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఒకసారి రైట్ అవుతుంది, ఒకసారి లెఫ్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే
సో కామన్ వాల్యూస్ ఏంటి ఇక్కడ వరకు ఉన్నాయి. సో ఇక్కడ ఈ మిగతాది ఇక్కడ ఫామ్ అవుతాయి, ఇటువైపు నల్ల అని ఉంటాయి. సో దీని తర్వాత ఇంకా మిగిలిపోయినవి ఏంటి? సో ఇక్కడ ఏంటి మనకి వాల్యూస్ ఉన్నాయి? 9, 10, 4, 5, 4 కదా. సో 4, 5, 4 అని మిగతావి ఇక్కడ ఉన్నాయి. మిగతావి ఇక్కడ ఏంటి? ఇక్కడ సరిపోయింది కదా. సో వీటికి సంబంధించిన వాల్యూస్ లేవు కాబట్టి నల్. అర్థమవుతుందా? కామన్ వాల్యూస్ తీసుకున్నారు, కామన్ వాల్యూస్ తీసుకొని మిగిలిపోయిన వాటికి ఇక్కడ నల్లని పెట్టేశారు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఈ జాయిన్ అంటే ఏంటి? మనకి లెఫ్ట్ జాయిన్ అయిపోయింది. ఇప్పుడు రైట్ జాయిన్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ 4, 5, 4 చూసుకొని ఇక్కడ మిగతావి నల్ ప్లేసెస్ అని ఇచ్చేస్తాం. సో ఇది ఫుల్ అవుటర్ జాయిన్ అనమాట. కామన్ వాల్యూస్ ఆఫ్ ద రైట్ లెఫ్ట్ రెండు కూడా అది యూజ్ చేస్తుంది. నెక్స్ట్ నేచురల్ జాయిన్ అంటే దీనికి మనం అసలు ఏ కండిషన్ అప్లై చేయవసరం లేదు. మిగతా వాటి అనుకోండి, ఫ్రమ్ స్టూడెంట్ ఫుల్ జాయిన్ ఎన్రోల్డ్ ఆన్ స్టూడెంట్ డాట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు ఎన్రోల్ డాట్ రోల్ నెంబర్. నెక్స్ట్ దీనికి కూడా ఎన్రోల్ ఆన్ స్టూడెంట్ డాట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు ఎన్రోల్. సో ఇవన్నీ రాయాల్సి వస్తుంది. అదే నేచురల్ జాయిన్ క్వైరీకి వచ్చేసరికి సెలెక్ట్ స్టూడెంట్ డాట్ నేమ్ ఇవన్నీ నార్మల్గా సెలెక్ట్ రాసి ఫ్రమ్ స్టూడెంట్ నేచురల్ జాయిన్ ఎన్రోల్డ్. నేచురల్ జాయిన్ అంటే సింపుల్గా ఈ క్వైరీ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇందులో ఏంటి? ఏదైతే సేమ్ ఇది కూడా ఇన్నర్ టైప్గానే ఉంటుంది. అంటే ఏదైతే మనకి మ్యాచింగ్ ఉందో అది డైరెక్ట్గా మనకి డిస్ప్లే అయిపోతుంది. దీనికి కండిషన్ రాస్తే రాయకపోయినా అది డైరెక్ట్గా ఎక్కడి వరకు అయితే కామన్ వాల్యూస్ ఉన్నాయో అవి మాత్రం డిస్ప్లే అవుతాయి. సో ఇవేంటిది మనకి జాయిన్ స్టేట్మెంట్స్, జాయిన్ కండిషన్స్ అన్నమాట. సో ఇందులో వచ్చేసరికి 3 ఉంటాయి: ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, నేచురల్ జాయిన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.